నమస్తే myself Sarasija welcome to Maitri News ముందుగా హెడ్లైన్స్ బాలబాలికలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి కౌమార విద్య అవగాహనలో కలెక్టర్ పమేలా సత్పతి వైభవంగా కొనసాగుతున్న గణేష్ నవరాత్రులు మండపాలలో కుంకుమ పూజలు చేసిన మహిళలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాలి అభివృద్ధి కార్యక్రమాలలో మేయర్ సునీల్ రావు టీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఆందోళనలు కరీంనగర్లో నేతలను అడ్డుకున్న పోలీసులు ఇక వార్తల వివరాలు బాలబాలికలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు విద్యాశాఖ ఆధ్వర్యంలో కరీంనగర్లోని ఫిలిం భవన్లో కౌమార విద్య అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు కౌమార దశలో విద్యార్థులు సన్మార్గంలో నడవాలని సమాజ ధోరణి తెలుసుకోవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు హాజరైన ప్రతి విద్యార్థి వారి పాఠశాల విద్యార్థులందరికీ అవగాహన కల్పించాలని సూచించారు సాంఘిక అసమానత్వాన్ని వీడాలని సూచించారు సమాజంలో జీవించే హక్కు అందరికీ ఉందని వ్యాధిగ్రస్తుల పట్ల మానవత్వం చాటాలని పేర్కొన్నారు యవ్వన దశలో విద్యార్థులు చెడు మార్గాలలో వెళ్లకూడదని సూచించారు నేర్చుకోవాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమేనని తెలిపారు భాష అనేది ఒక మాధ్యమం మాత్రమేనని జ్ఞానానికి భాషకు సంబంధం లేదని అన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారు ఎక్కువ జ్ఞానాన్ని సంపాదిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్ జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి డీజీసీఓ కృపారాణి పాల్గొన్నారు పిల్లలేమి డాక్టర్ ఇప్పుడైతే డాక్టర్ కాదు ఇప్పుడైతే వాళ్ళు సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు కాదు సో ఇంత కాంప్లెక్స్ టాపిక్ మీద ఎందుకు వాళ్ళకి అవగాహన చేయాలనేది ఒక ప్రశ్న మనం అందరి మైండ్ లో వస్తుంది అది ఎందుకంటే ఏదైనా మన మైండ్ లో బయాస్ కానీ ఇన్ఈక్వాలిటీ ఉంటుంది అది మనము పెరుగుతూ పోతే ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ అంటే యాజ్ వి మెచ్యూర్ అలాంటి ప్రెజుడిసెస్ మన మైండ్ నుంచి తీయడానికి కష్టం అవుతుంది మనం ఏదైనా అనుకుంటామో దాని మీద సెట్ అయిపోతాం కానీ పిల్లలు ఉన్నప్పుడు వీ హ్యావ్ అన్ ఓపెన్ మైండ్ జస్ట్ లైక్ అంటే పచ్చి మట్టి లాగా ఉంటాం ఏమి చెప్పినా వీ క్యాన్ ఆల్వేస్ క్రియేట్ అన్ ఇంప్రెషన్ ఇన్ దర్ మైండ్ సో మెడికల్ రిలేటెడ్ థింగ్ ఓకే దిస్ ఇస్ నాట్ ఓన్లీ అ డిజీజ్ రిలేటెడ్ థింగ్ ఇట్ ఈస్ అ సోషల్ ఇష్యూ సో అందుకే సోషల్ ఇష్యూకి అర్థం తీసుకోవాలి పూర్తి అవగాహన కావాలంటే దానికి రిలేటెడ్ మనకి రీజన్స్ ఇట్ మే ఎమర్జ్ ఫ్రమ్ సైన్స్ ఇట్ మే ఎమర్జ్ ఫ్రమ్ మెడిసిన్ అది పూర్తి స్థాయిలో మీకు అవగాహన వస్తే కనుక మీరు ఆ సోషల్ ఇన్ఈక్వాలిటీని మీరు ఈక్వల్కి తీసుకొని రాగలుగుతారు ఆ ఉద్దేశంతో ఈ పూర్తి అవగాహన కోసం ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కరీంనగర్లోని పలు డివిజన్లలో నగర మేయర్ సునీల్ రావు విస్తృత పర్యటన చేశారు 32వ డివిజన్ కోతిరాంపూర్లోని దుర్గామాత కాలనీలో 18 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణానికి స్థానిక కార్పొరేటర్ మర్రి భావన సతీష్తో కలిసి భూమి పూజ చేశారు మేయర్ను డివిజన్ వాసులు శాలువాతో సత్కరించారు డివిజన్లో మంచినీటి కొరత లేకుండా చేశామని సునీల్ రావు అన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ల సహకారంతో గత 10 ఏళ్లుగా డివిజన్లో అభివృద్ధి చేపట్టామని గుర్తు చేశారు శివారు ప్రాంతాలలో మంచినీటి కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు కార్పొరేటర్ మర్రి భావన సతీష్ మున్సిపల్ అధికారులు డివిజన్ వాసులు పాల్గొన్నారు ఈరోజు 32వ డివిజన్ కోతిరాంపూర్లోని దుర్గామాత కాలనీలో 18 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్ నిర్మించే కార్యక్రమానికి గౌరవ కార్పొరేటర్ మర్రి భావన సతీష్ గారి ఆధ్వర్యంలో మన డివిజన్కి సంబంధించిన పెద్దలు మహిళా సోదరిమణులు వారందరి సమక్షంలో ప్రారంభించడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే ఇది చాలా వెనుకబడిన ప్రాంతం వెనుకకు నెట్టివేయబడినటువంటి ప్రాంతం 87లో గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాల్లో కలిసినప్పటి నుంచి కూడా
ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు నోచుకోక ప్రజలు చాలా సమస్యలతో సతమతం అవుతున్నటువంటి ప్రాంతం. దీన్ని మరి నెమ్మదిగా అన్ని కార్యక్రమాలు గౌరవ కార్పొరేటర్ గారు అయితే ప్రతిపాదించారో వాటన్నిటిని కూడా టెండర్స్ రూపంలో పిలుచుకొని మరి పనులు ప్రారంభించుకుంటూ దాదాపుగా 50 నుంచి 60% సమస్యలు పరిష్కరించడం జరిగింది. మిగతా 30-40% సమస్యలకు కూడా నిధులు కేటాయించడం, టెండర్స్ పూర్తయినాయి, కొన్ని టెండర్ దశలో ఉన్నాయి. సమస్యలన్నింటి నుంచి పరిష్కరించాలనే ఆలోచనతో సమస్యల నుంచి పారిపోకుండా ఏదో రకంగా నిధులు సమకూర్చుకుంటూ పనులు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి రామ్నగర్ కోతిరాంపూర్ నుంచి మొదలుకొని కట్టరాంపూర్ వరకు ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడ కూడా సరైన రోడ్ల వసతి లేక, ఎక్కడైనా కూడా సరైన వీధి దీపాల వసతి లేక అనేక సమస్యలు ఇబ్బందులు ఉండే. మరి వాటన్నిటిని కూడా పరిష్కరించడం. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులను శుక్రవారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతుందని గంప వెంకన్న అన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపైన దాడి చేసిన అరికపూడి గాంధీ, ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరికపూడి గాంధీ తెలంగాణకు వలసవాది అని, ఆయన రౌడీయిజాన్ని తెలంగాణ సమాజం సహించవద్దని అన్నారు. పోలీసులు అధికార పార్టీకి మద్దతుగా వ్యవహరించడం తగదని సూచించారు. అరెస్టైన వారిలో మాజీ ఎంపీటీసీ గుడెల్లి ఆంజనేయులు, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు తీగల మోహన్ రెడ్డి, నాయకులు పుల్లెల లక్ష్మణ్, నేత సుధాకర్, మీసాల ప్రభాకర్, చెన్నాల నగేష్, అటికం శ్రీనివాస్, గొల్లపల్లి రవి, బోయిని అంజయ్య పాల్గొన్నారు. ఇంటి నిర్మాణాలకు వినియోగించే సామాగ్రిపై వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు కరీంనగర్లో బిల్డ్ ఎక్స్పో నిర్వహించారు. నగరంలోని వైశ్య భవన్లో ఆల్ ఇండియా కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఇంటి నిర్మాణాలకు ఉపయోగించే సిమెంట్, స్టీల్, ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్ సామాగ్రిల కంపెనీలతో ఎక్స్పో నిర్వహించారు. ఈ నెల 13, 14, 15 తేదీలలో 3 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. సుమారు 20 కంపెనీలకు సంబంధించిన సామాగ్రిని ప్రకటనలు చేశారు. నగర మేయర్ సునీల్ రావుతో పాటు సుడా చైర్మన్ కోమటిరెడ్డిల చేతుల మీదుగా ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఇండియా చైర్మన్ ఈగల రాజేందర్, సెక్రటరీ గడ్డం హరికిషన్, ట్రెజరర్ మర్రి రాజేష్, అసోసియేషన్ ప్రతినిధులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఏ విధంగా అది కమర్షియల్ కావచ్చు, రెసిడెన్షియల్ కావచ్చు, అన్ని విభాగాల్లో ఏ విధంగా టెక్నాలజీ పెంపొందించుకున్నాము, భవిష్యత్తులో ఇప్పటివరకు ఏ విధంగా జరుగుతూ ఉంది, దాన్ని మనం ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా మనం వాడుకోవాలనే విషయంలో అందరూ కూడా ఈ 3 రోజుల బట్టి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తాము. అదేవిధంగా మీకున్నటువంటి అనుభవాన్ని, మీకు భవిష్యత్తులో ఇంకా ఏ విధంగా రాబోతున్న విషయాలన్నింటినీ కూడా సభ్యులకు అందరికీ తెలియజేస్తూ, ఎప్పుడైనా మనం ఒక ఎగ్జిబిషన్ పెడుతున్నామంటుంటే దానికి ఒకటే కారణం న్యూ ఇన్నోవేషన్, న్యూ టెక్నాలజీ ప్రొడక్ట్ వచ్చినట్టు అందరికీ తెలవాలనే ఉద్దేశంతో అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ చేస్తూ మరియు కరీంనగర్ ఆర్ట్ ఇంజనీర్స్ అసోసియేషన్ కలిసి చేస్తున్న ఈ ప్రయత్నానికి ఎగ్జిబిటర్స్ అందరూ వచ్చి దీంట్లో పాల్పంచుకొని ఈ ప్రొడక్ట్ని ఎగ్జిబిట్ చేయడానికి అవకాశం కలిగినందుకు మరియు ఇదే విధంగా అందరూ కూడా ఈ కొత్త ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ ఏమేమి
కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాలలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గణనాథుని మండపాలలో శుక్రవారం కావడంతో మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై కుంకుమ పూజలు చేపట్టారు. అన్నప్రసాద కార్యక్రమాలు చేశారు. కరీంనగర్లోని 37వ డివిజన్ మంకమ్మ తోటలోని రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ నగర డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి హరిశంకర్ ఆధ్వర్యంలో అర్చకులు బైరి అనిల్ కుమార్ నేతృత్వంలో డివిజన్ మహిళలచే కుంకుమ పూజలు నిర్వహించారు. డివిజన్లోని సుమారు 100 మంది మహిళలు ఈ కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పండితులు మహిళలను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శనివారం రోజున దీపార్చన, 16వ తేదీన గణపతి శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి హరిశంకర్తో పాటు డివిజన్లోని మహిళలు పెద్ద ఎత్తున హాజరై కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. రామ్నగర్లోని ఆదిత్య అపార్ట్మెంట్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం రోజున మండపం వద్ద మహిళలు కుంకుమ పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య అపార్ట్మెంట్ కుటుంబ సభ్యులు, గణేష్ కమిటీ సభ్యులు ఎలగందుల నాగరాజు, అశోక్, సురేష్, రమణ, మూర్తి, వైకుంఠం పాల్గొన్నారు. కరీంనగర్లోని 32వ డివిజన్ కట్టారాంపూర్ తులసీనగర్లో గణేష్ ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బాల విఘ్నేశ్వర భక్తి మండలి ఆధ్వర్యంలో శుక్రవారం కుంకుమ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాటూరి రమేష్, పిట్టల మహేందర్, కంకటి చంద్రశేఖర్, కల్లెపు సంతోష్ రెడ్డి, నీలకంఠం, రాజేందర్ పాల్గొన్నారు. బాల విఘ్నేశ్వర భక్త మండలి ఆధ్వర్యంలో ఈరోజు కుంకుమ పూజ నిర్వహించబడుతున్నది కట్టరాంపూర్. అలాగే కుంకుమ పూజ అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించబడుతున్నది. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చేసి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాం. ప్రతి సంవత్సరం ఇది 35 సంవత్సరాల నుండి ఇదే విధంగా నిర్వహించబడుతున్నది. కావున భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. కరీంనగర్లోని భగత్ నగర్ వాసుదేవ కాలనీలో ఘనంగా విఘ్నేశ్వర ఉత్సవాలు కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం కుంకుమ పూజలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో హాజరై కుంకుమ పూజ నిర్వహించారు. గత కొన్నేళ్లుగా సామూహిక కుంకుమ పూజలు చేపడుతున్నామని నిర్వాహకులు గోస్కుల మల్లేశం అన్నారు. ప్రతి ఏటా గణేష్ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గోస్కుల మల్లేశం, శ్రీనివాసరావు, గంగారావు, బాలకిషన్, శ్రీనివాస్ పాల్గొన్నారు. నగర ప్రజలందరికీ వినాయక శుభాకాంక్షలు. ఈరోజు మా వాసుదేవ కాలనీలో జరుగుతున్న వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు కుంకుమ పూజ జరుగుతున్నది. కావున మా కాలనీలో అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకుంటూ కుంకుమ పూజ చేసుకుంటున్నాము. కరీంనగర్లోని హనుమాన్ నగర్ బతుకమ్మ గద్దె వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కుంకుమ పూజలు భక్తి శ్రద్ధలతో మహిళలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ నగర్ వాసులు, మహిళలు పాల్గొన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కరీంనగర్లోని 21వ డివిజన్ సీతారాంపూర్ కాలనీలో గణేష్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గత 17 ఏళ్లుగా యూనియన్ బ్యాంక్ పక్కన సీతారాంపూర్లో వేడుకలు నిర్వహిస్తున్నామని స్థానికులు తెలిపారు. ఇందులో భాగంగా కుంకుమ పూజలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు కరీంనగర్ ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు. సుభాష్ నగర్లోని రోడ్ నెంబర్ 1లో శ్రీ సిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో 6వ రోజు సందర్భంగా వినాయకుడికి 108 రకాల నైవేద్యాలను సమర్పించారు. స్వామికి దీపారాధన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా స్వస్తిక్, శివలింగం, త్రిశూలం ఆకారాలతో దీపాలను పేర్చారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సిద్ధి వినాయక యూత్ ప్రతినిధులు, సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. కరీంనగర్ మారుతీనగర్లో వినాయక మండపం వద్ద ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 7వ రోజులో భాగంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగాయి. శుక్రవారాన్ని పురస్కరించుకుని మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. అన్నదాత పోరెడ్డి శ్రీధర్, రజని, విశాల్ వ్యవహరించారు. కాలనీ వాసులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. అసోసియేషన్ తరపున కృతజ్ఞతలను తెలియజేశారు. కరీంనగర్ విద్యారణ్యపురిలో శ్రీ గణేష్ మిత్ర మండలి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కుంకుమ పూజలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం స్వామిని దర్శించుకుని నిర్వాహకులు చేపట్టిన అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. గత 7 సంవత్సరాలుగా శ్రీ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నామని నిర్వాహకులు తెలిపారు. పురోహితులు శ్రీమాన్ రవీంద్ర శర్మ ఆధ్వర్యంలో 200 మంది సుహాసినులచే శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి, శ్రీ మహాగౌరి అమ్మవార్లకు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించారు. పసుపు కుంకుమలు పిల్ల పాపలతో క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ గణేష్ మిత్ర మండలి కమిటీ నిర్వాహకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో పలు వినాయక మండపాలలో శుక్రవారాన్ని పురస్కరించుకొని వినాయకుడి వద్ద సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. కోతిరాంపూర్లోని విశ్వేశ్వర కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద మహిళలు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లెక్కల స్వప్న వేణుగోపాల్ హాజరయ్యారు. కుంకుమ పూజల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేపట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించి వినాయకుని కృపకు పాత్రులయ్యారు.
రాజ్యసభ సభ్యుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని తెలంగాణ చౌక్లో బీసీ సంఘం ఆధ్వర్యంలో బీసీ సంఘ నాయకులు కేక్ కట్ చేసి పండ్లను పంపిణీ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చిగుర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గత 5 దశాబ్దాలుగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడుతున్న మహోన్నత వ్యక్తి ఆర్ కృష్ణయ్య అని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కేసిపెద్ది శ్రీధర్ రాజు, బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఆది మల్లేశం, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్ అన్నారు. సంక్షేమ హాస్టళ్ల ఆద్యుడు, విద్యార్థుల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్, గురుకుల పాఠశాల ఇలా ఎన్నో ఉద్యమాల ద్వారా ఆర్ కృష్ణయ్య అనేక విజయాలు సాధించారని గుర్తు చేశారు. రాబోయే రోజులలో బీసీలకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ముందుకు వెళ్తున్న ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో బీసీలందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు నితిన్ కుమార్, లింగంపల్లి శ్రీనివాస్, ఉమామహేశ్వర్, అంజద్, బీసీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. మన పెద్దలు ఆర్ కృష్ణయ్య గారి జన్మదిన సందర్భంగా ఈరోజు తెలంగాణ చౌకలో బీసీ సంఘ నాయకులు అందరం ఇక్కడికి విచ్చేసి ఇవాళ ఆయన పుట్టినరోజు సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు 1919లో వేసినటువంటి బీసీ బిల్లు 1919లో వేసినటువంటి బీసీ బిల్లు సవరణ చేయాలని చెప్పి వేసిన పిటిషను ఈరోజు జడ్జిమెంట్కి వచ్చింది. ప్రభుత్వము ఏమిచ్చిందంటే ప్రభుత్వానికి హైకోర్టు మీరు కులగణన చేపట్టినాకనే స్థానిక సంస్థ ఎలక్షన్లో పోవాలని చెప్పి హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు ఆ షెడ్యూలు ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఇవాళ పోరాటం చేస్తున్నటువంటి మా పెద్దలు 50 సంవత్సరాల నుండి ఆయన కోరిక నెరవేరింది. ఈ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఈ బీసీ కులగణన చేపట్టాలి, ఆ కులగణనలో బీసీ రిజర్వేషన్ కల్పించాలి. విద్యార్థి ఉద్యమం నుండి గత 5 దశాబ్దాలుగా అనేక ఉద్యమాలు చేసి అనేక మందిని తీర్చిదిద్ది అనేక ఉద్యమాలు సాధించిన తర్వాత కొన్ని లక్షలాది మంది నిరుద్యోగులకు, విద్యార్థులకు ఈరోజు మేలు కలిపిన మహనీయుడు ఆర్ కృష్ణయ్య గారు. అలాంటి ఉద్యమ నాయకుడు మరింత కాలం జీవించుకుంటూ మరింత ఆరోగ్యంగా ఆయురారోగ్యంతో ఉండి ఇంకా కూడా బీసీలకు, నిరుద్యోగులందరికీ కూడా మంచి సేవ చేయాలని చెప్పేసి సందర్భంగా మహిళలందరూ ఆరోగ్య మహిళా సేవలను వినియోగించుకోవాలని కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న పిలుపునిచ్చారు. కరీంనగర్ 11వ డివిజన్ గౌతమ్ నగర్లోని ప్రైమరీ స్కూల్లోని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం రోజున నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం చిన్నపిల్లల తల్లికి కోడిగుడ్లను పంపిణీ చేశారు. ఉచితంగా మహిళలు వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆకుల నర్మదా నర్సన్న అన్నారు. పీహెచ్సి సెంటర్లలో 50 రకాల ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గర్భిణీలు, బాలింతలు రక్తహీనతకు గురి కాకుండా సమతుల్య ఆహారం, ఐరన్, కాలుష్యం వంటి మాత్రలు తీసుకోవాలని చెప్పారు. గర్భిణిగా ఉన్నప్పుడు 4 వైద్య పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలని తెలిపారు. పిల్లల బరువు, ఎత్తు చూసుకొని పిల్లల ఆరోగ్యాన్ని మీరు ప్రతి నెల ఆరోగ్య కేంద్రానికి వచ్చి తెలుసుకోవాలన్నారు. అప్పుడే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా జన్మిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ బల్మూరి విజయ, జిల్లా పిల్లల పరిరక్షణ అధికారిని శాంత, మెప్మా జిల్లా కోఆర్డినేటర్ శ్రీవాణి, ఏఎన్ఎం సంపూర్ణ, అంగన్వాడీ టీచర్ స్వరూప, గర్భిణులు, బాలింతలు, పిల్లల తల్లులు పాల్గొన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న పలు వినాయక మండపాలను దర్శించుకున్నారు. కరీంనగర్లోని కట్టారాంపూర్ పలు వినాయక మండపాల వద్ద కార్పొరేటర్ దంపతులు వెళ్లి కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. వినాయకుడిని ప్రతిష్ఠించి 7వ రోజు కావడంతో పలు వినాయక మండపాల వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో కార్పొరేటర్ దంపతులు ఆకుల నర్మదా నర్సన్న పాల్గొని భక్తులకు స్వయంగా వడ్డిస్తూ అన్నప్రసాదంలో పాలు పంచుకున్నారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులు డివిజన్ ప్రజలందరిపైన ఉండాలని, చల్లగా కాపాడాలని ఆ వినాయకుడిని వేడుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దంపతులతో పాటు డివిజన్ ప్రజలు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
టీచర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దళితులకు టికెట్ కేటాయించాలని బహుజన సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు మారంపల్లి లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో రాష్ట్ర తుడుందెబ్బ ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీగా గెలిచిన వ్యక్తులు గ్రామీణ స్థాయిలో పాఠశాలను పర్యటించడం లేదని ఆరోపించారు. సమస్యలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని తెలిపారు. ఈ సమావేశంలో బహుజన సంఘాల సమైక్య నాయకులు లింగంపల్లి లక్ష్మణ్, గాలి అనిల్ కుమార్, రాజయ్య, మల్లేశం, చిరంజీవి పాల్గొన్నారు. ఈనాడు మరి ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి. టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ. మా యొక్క ఈ 75 సంవత్సరాల కాలంలో ఎస్సీ ఎస్టీలకు ఏ ప్రధాన పార్టీలు ఏవి కూడా ప్రాధాన్యత కల్పించలేదు. మేము ఈనాడు కాంగ్రెస్ పార్టీ దళితులకు పెద్దపీట వేసింది. తర్వాత దళితుల అభ్యున్నతికి కూడా దోహదపడ్డ పార్టీ ఉన్నది అంటే అది కాంగ్రెస్ పార్టీ. కనుక ఈనాడు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలను మేము అడుగుచున్నాము, దళితులకు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ కానీ టీచర్ ఎమ్మెల్సీ కానీ కేటాయించాలి. ఒకవేళ కేటాయించినట్టయితే మరి వాళ్ళు ఆర్థికంగా, రాజకీయంగా ఈ సమాజంలో మరి కొనసాగుతారనేది మా ప్రత్యేకమైనటువంటి డిమాండ్. మొన్నటి టీచర్ ఎమ్మెల్సీలో నేను పోటీ చేసిన మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్లో నాకు మరి అక్కడ పోటీలో నేను కాంటెస్టెడ్ ఎమ్మెల్సీగా ఉన్నా. కానీ దాంట్లో ఏవిఎన్ రెడ్డి అనేట ఆయన గెలిచిండు. ఆయన ఇప్పటి వరకు కూడా టీచర్ సమస్యలపైన పోరాడడం లేదు. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి ప్రభుత్వమే అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇలా వర్గీకరణ పూర్తి స్థాయిలో స్వాగతిస్తూ ఉన్న కాంగ్రెస్ పార్టీ దానికి అభినందిస్తూనే ఇవాళ ఏదైతే రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయో వాటిని కూడా యూనానిమస్గా ఎస్సీ, ఎస్టీ, దళిత సమాజ వర్గానికి కేటాయించాలని చెప్పి ఇలా మేము కాంగ్రెస్ పార్టీని అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలా దాదాపు అట్టడు వర్గాల్లో ఉన్న దళిత సోదరులకి మరి ఎమ్మెల్సీ ఇచ్చినట్టయితే కనీసం ఎంతో కొంత ఇలా సామాజిక వర్గాన్ని న్యాయం జరుగుతుంది, వాళ్ళు న్యాయం చేస్తారు. ఇలా విద్య పట్ల కానీ, వైద్యం పట్ల కానీ, ఇలా ఉద్యోగుల పట్ల కానీ పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారనే ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. ఒకసారి కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించి ఇవాళ కరీంనగర్ గడ్డ నుంచి వెళ్ళి ఏదైతే ఉద్యమాలకు కిల్ల కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళి ఆలోచించి ఒక దళిత సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ సీటు కేటాయించాలి, యూనానిమస్గా కేటాయించాలని చెప్పి ఇలా మేము కాంగ్రెస్ పార్టీని అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇప్పుడు ఈ ఎలక్షన్లో దృష్టిలో పెట్టుకొని చాలామంది ఏదైతే విద్యా వ్యవస్థని దోపిడీ చేస్తూ ఉన్నారో. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్లో రోడ్డు ప్రమాదం సంభవించింది. బొమ్మకల్ శివారులోని ఫ్లైఓవర్పై ఆర్టీసీ బస్సు ప్రైవేట్ స్కూలు ఆటోను ఢీకొట్టింది. ఆటోలో 6 స్కూల్ పిల్లలు ప్రయాణిస్తూ ఉండగా ఇందులో 3 చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులకు సైతం కొందరికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. యాక్సిడెంట్ కావడంతో కాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దేశంలో ప్రభుత్వ విద్యారంగం సంక్షోభంలో ఉందని ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పాపారావు అన్నారు. కరీంనగర్లోని జ్యోతినగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ రవి సమావేశాలకు అధ్యక్షత వహించారు. ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి, సాహితీ జూనియర్ కాలేజ్ చైర్మన్ ప్రభాకర్ హాజరయ్యారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు భవిష్యత్తు తరాలు కృషి చేయాలని పాపారావు అన్నారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం లాగేసుకుని విద్యపైన పూర్తి నియంత్రణ చేస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తాటికొండ రవి, మాదం తిరుపతి, యుఎస్ఎఫ్ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగం ఎలా ఉంది దేశంలో, యోజనల్లో నిరుద్యోగం తీవ్రంగా ఉందనే అంశం, దానికి వ్యవస్థాగతమైన కారణాల గురించి కూడా గతంలో మన దగ్గర జరిగిన లోపాలు, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా జరిగిన దానిలో జరిగిన లోపాలు, ఉన్నత విద్య అంటే టాప్ ఎడ్యుకేషన్ మీద ఐఐటి, ఐఐఎంలు బాగా డెవలప్ అవటం, అలాగే ప్రైమరీ ఎడ్యుకేషను, సెకండరీ ఎడ్యుకేషన్ బలహీనంగా ఉండటం, ఇట్లాంటి లోపాలు. అలాగే వ్యవస్థాగతంగా కూడా వ్యవసాయ రంగం నుంచి డైరెక్ట్గా మనం సేవా రంగంలోకి వెళ్ళాం. మ్యానుఫ్యాక్చరింగ్, సరుకుత్పత్తి రంగాన్ని నిర్లక్ష్యం చేసాం. దీనివల్ల లో స్కిల్డ్ జాబ్స్ లేకుండా అయిపోవడంతో వ్యవసాయ రంగంలోనే చాలామంది కూరుకుపోయారు. ఇట్లాంటివన్నీ లోపాలు ఉన్నాయి. తర్వాత ఈ కాలంలో జరుగుతున్న ప్రస్తుతం ఏంటంటే సమస్యలుగా మన మేక్ ఇన్ ఇండియా వచ్చింది, కానీ మేక్ ఇన్ ఇండియా కూడా ఫెయిల్ అయింది. మేక్ ఇన్ ఇండియా ఫెయిల్ అవడంలో ఓవరాల్గా ఎంత ఫెయిల్యూర్ అంటే అది మనకి ఈ రోజున్న దానిలో సరుకుత్పత్తి రంగాన్ని చూసుకుంటే 2010లో దాని వాటా, దేశంలో దాని వాటా 100 రూపాయల్లో 17 రూపాయలు ఉంది. ఇప్పుడు 13 రూపాయలకి తగ్గిపోయింది. అంటే సరుకుత్పత్తి రంగం ఎదగకపోయిగా కుదించుకుపోయింది.
అలాగే టెక్నాలజీ పెరిగిన కొద్దీ నిరుద్యోగం పెరుగుతుంది దేశంలో. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అమలులో భాగంగా ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీని వెంటనే ఉపసంహరించుకోవాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి డిమాండ్ చేస్తోంది. కరీంనగర్లోని రేకుర్తిలో ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి నాయకులు సమావేశమయ్యారు. ఎస్సీల అభిప్రాయాన్ని స్వీకరించకుండా వర్గీకరణ అమలు పేరుతో కమిటీ వేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని తెలిపారు. మాల మంత్రి భాగస్వామ్యం లేని కమిటీని స్వాగతించబోమని తేల్చి చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీతో మాలలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. మంత్రుల కమిటీని రద్దు చేసి సిట్టింగ్ న్యాయమూర్తి నేతృత్వంలో కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ వైస్ ఎంపీపీ ముగురం రమేష్, దాసరి దశరథం, అంబటి నరసింగారావు, మండిగం మాణిక్యరావు, ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ విషయంలో మంత్రులతోని సబ్ కమిటీ వేయడం జరిగింది. ఆ సబ్ కమిటీలో మాలా మంత్రి ఎందుకు లేడు కాబట్టి ఆ సబ్ కమిటీని రద్దు చేయాలని మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తున్నాం. మేము గత 15 రోజుల క్రితంలో వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో 8 మంది ఎమ్మెల్యేలు మాల నాయకులు అందరం కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సెక్రటరీతో కలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మీరు వేసే సబ్ కమిటీని మేము స్వాగతిస్తున్నాము, కానీ ఆ సబ్ కమిటీలో మాలలు కానీ మాదిగలు కానీ ఉండద్దని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా అందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాల మాదిగా ఉండాలని మాట ఇవ్వడం జరిగింది. కానీ నిన్నటి రోజున ఏ సబ్ కమిటీ ఏర్పాటు చేయడో ఆ సబ్ కమిటీలో మాల మంత్రి లేకుండా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఆల్ ఫోర్స్ సంస్థల అధినేత నరేందర్ రెడ్డి సిద్ధమవుతున్నారు. 2 రోజులుగా ప్రభుత్వ కాలేజీల అధ్యాపక బృందం మద్దతు కోరుతూ దూకుడు పెంచారు. కరీంనగర్లోని కొత్తపల్లిలో ఎమ్మెల్సీ ఎన్నికల క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. వేద మంత్రాల నడుమ బ్రాహ్మణోత్తములచే ఆశీర్వాదాలు పొందారు. పట్టభద్రుల సంక్షేమానికి చేయూతనిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరూ బీఎన్ఆర్ అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్సీగా గెలిపిస్తామని పట్టభద్రులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డితో పాటు అధ్యాపకులు, పట్టభద్రులు పాల్గొన్నారు. 2018లో మరి నేను కాంగ్రెస్ అప్పుడు రాహుల్ గాంధీ సమక్షంలో జాయిన్ అయ్యి అప్పుడు అసెంబ్లీకి నేను ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాను. కానీ అప్పటి పరిస్థితులకు అనుకూలంగా మరి మిగతా వారికి అవకాశం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మరి ఈసారి మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాను. అందరి యొక్క సపోర్టుతో మరి ముఖ్యంగా మా పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఇప్పుడు ఒక 40,000 మంది విద్యార్థులు మీ ద్వారా మరి ఒక బంగారు భవిష్యత్తుకు ముందుకు వెళ్తున్నారు. మరి ఎంటైర్ మరి తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని కోట్ల మంది యువత ఉద్యోగులు వారికి కూడా ఒక దిశానిర్దేశంగా వారి యొక్క సమస్యల పట్ల సోషల్ మండలిలో మరి మనము గొంతు విప్పి చర్చించే విధంగా ఎందుకు ఉండకూడదు అన్న ఆలోచనతోటి మరి ఈసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నేను పోటీలో ఉంటున్నాను. ఈరోజు ఇక్కడ కొత్తపల్లిలో మరి మా క్యాంప్ ఆఫీస్ ఒకటి ఇనాగరేట్ చేయడం జరిగింది. అన్ని జిల్లాల్లో కూడా మరి ఉమ్మడి జిల్లాలు తర్వాత మిగతా జిల్లాల్లో కూడా ఇలాగే పార్టీ ఆఫీసులు ఓపెన్ చేస్తున్నాం. చాలా సీరియస్గా ఈ నెలలో 1,00,000 ఎన్రోల్మెంట్ను ఒక టార్గెట్గా పెట్టుకొని ఓవరాల్గా 3 లక్షల ఎన్రోల్మెంట్ చేసుకొని మరి కనీవిని ఎరగని రీతిలో భారీ మెజార్టీతో గెలుపొందాలని ఒక కసిగా ఎంటైర్ టీమ్స్ బాగా వర్క్ చేస్తున్నాయి. నగరంలోని వివిధ కాలనీలలోని గణేష్ మండపాలలో గణనాథునికి విశేష పూజా కార్యక్రమాలు చేపట్టారు. శుక్రవారం కావడంతో మహిళలు కుంకుమ పూజలు, దీపాలంకరణ సేవలతో మండపాలు కళకళలాడాయి. కరీంనగర్లోని సప్తగిరి కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 6వ రోజున కాలనీ మహిళలంతా కలిసి 108 ప్రసాదాలను స్వామివారికి నైవేద్యంగా తీసుకువచ్చారు. అర్చకులు రామాచార్యుల సమక్షంలో ప్రత్యేక పూజల అనంతరం స్వామికి నైవేద్యం సమర్పించారు. స్వస్తిక్ ఆకృతిలో వీటిని ప్రదర్శించారు. అనంతరం మహిళలు కాలనీవాసులకు అట్టి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు పీచర్ హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి పల్లె రామచంద్రం, సప్తగిరి చిల్డ్రన్స్ పార్క్ కమిటీ ప్రతినిధులు, సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్లోని రామ్నగర్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గణనాథుడి మండపం వద్ద మహిళలు సామూహిక కుంకుమ పూజ కార్యక్రమం చేపట్టారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పోనగంటి అనిల్, చిలువూరి శ్రీశైలం, పూరిల్ల వెంకటేష్, మహేందర్, జంగిటి విజయ్, రజనీకాంత్, తిప్పారం వేణు, ఆకుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లోని మార్కండ నగర్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ సాయి మనోహర నివాస్ అపార్ట్మెంట్లోని గణేష్ మండపం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ శుక్రవారం రోజు సందర్భంగా కుంకుమ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రామగోని తిరుపతి గౌడ్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లోని రామ్నగర్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కాలనీ మహిళలు ప్రత్యేకంగా దీపాలంకరణ చేశారు. దీపాలను వెలిగించి స్వస్తిక్ రూపంలో దీపాలను అలంకరించారు. ఈ కార్యక్రమంలో పరాంకుశం శ్రీహర్ష, కుంట అచ్యుత్, ఉమాదేవి, భారతి, మాధవి, ప్రవీణ, వేద తదితరులు ఉన్నారు. కరీంనగర్లోని 15వ డివిజన్ రామ్నగర్ నాగపుట్ట దేవాలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగాయి. నాగపుట్ట దేవాలయం వద్ద డివిజన్ మహిళలు సామూహిక కుంకుమార్చన చేశారు. పలువురు మహిళలు పూజానంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నాగపుట్ట దేవాలయ ప్రతినిధులు, డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ తీగలగుంటపల్లి కార్తికేయ నగర్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుని వద్ద శుక్రవారం రోజు కుంకుమ పూజ నిర్వహించారు. కుంకుమార్చనలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, కార్తికేయ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు కొమ్ము భూమయ్య, మధుకర్, పంబాల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదిత్యనగర్ కాలనీలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం సందర్భంగా మహిళలు కుంకుమ పూజ చేశారు. సుమారు 100 మంది మహిళలు కుంకుమార్చనలో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు లక్ష్మణ్, సుధాకర్ రావు, భూమిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, వెంకటేశం, వేణు, అనిల్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామంలో శుక్రవారం రోజున మున్నూరు కాపు సంఘం వరల మల్లేశం ఆధ్వర్యంలో గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నప్రసాదం వితరణ చేపట్టారు. హనుమాన్ దేవాలయంలో కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు తిమ్మాపూర్ పురంల మన్నెంపల్లిలోని గుడివాడ యూత్ గణేష్ మండపంలో మాజీ ఉప సర్పంచ్ పొన్నం అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజ ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా మండపాల ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక మహిళలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పొన్నం యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.